హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలంటేనే నెంబర్ గేమ్ పవర్ కోసం ఈ నంబర్లాట బాగా తెలిసిన వాళ్ళే అధికారంలోకి వస్తుంటారు ఆ నెంబర్ గేమ్ గురించి తెలిసిన వాళ్ళే కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు పార్టీలను పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నది ఒక సామెత ఒక సూత్రీకరణ సో ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికలను కనుక మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే బీజేపీ పార్టీలోగా వచ్చిన సీట్లు 240 మ్యాజిక్ ఫిగర్ 272 అంటే 32 సీట్లకు దగ్గరగా ఆగిపోయింది అనమాట గత ఎన్నికలతో పోలిస్తే అంటే 303 సీట్ల నుంచి 240 సీట్లకు బీజేపీ పడిపోయిన పరిస్థితుల్లో అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిపి 292 స్థానాలతో తిరుగులేని మెజారిటీతో ఉన్నా కూడా కూటమిలో 2 పార్టీలు మాత్రం కీలకంగా మారినాయి అవి తెలుగుదేశం 16 స్థానాలతో అయితే రెండవ అతి కీలకమైన పార్టీ బీహార్లోని జేడీయూకు చెందిన నితీష్ కుమార్ పార్టీ 11 స్థానాలతో పార్లమెంట్ స్థానాలతో మోడీ సర్కార్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి అయితే ఇప్పటిదాకా ప్రమాణ స్వీకారం వరకు పోలింగ్ నుంచి కౌంటింగ్ దాకా ప్రమాణ స్వీకారం దాకా సాఫీగా సాగిపోయింది ఇప్పటికే పదవుల పంపకాలు కూడా జరిగిపోయినాయి జేడీయూకు కీలకమైన కొన్ని శాఖలు దక్కినాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో గెలిచిన ఇద్దరు రామానాయుడుకు అండ్ పెమ్మసాని చంద్రశేఖర్కు ఎంపీగా మంచి పోర్ట్ఫోలియోలో దక్కినాయి సో ఇక్కడితో ముచ్చట ఓడిచిపోయింది కానీ తర్వాత ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేస్తే రాజకీయాలు ఎప్పుడు కూడా స్థిరంగా అనుకున్నట్టు జరగవు సో ఇది గత చరిత్ర మొత్తం అబ్జర్వ్ చేస్తే తెలిసే విషయమే ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2025లో బీహార్కు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తన కుర్చీ కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఎట్లాంటి ఎత్తుగడలైనా అమలు చేస్తారని ఇప్పటికే చరిత్ర చాలాసార్లు రుజువు చేసింది 2000 సంవత్సరంలో ఆయన తొలిసారిగా అంటే కొద్ది కాలమే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 2004 తర్వాత ఇప్పటి వరకు అంటే ఇంచుమించు ఒక 15-16 ఏళ్ల పాటు కూటమి కట్టాడు తర్వాత బీజేపీతో జట్టు కట్టి అధికారంలోకి వచ్చాడు ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు ఆర్ఎల్డీ లాంటి అంటే లాలూ ప్రసాద్ యాదవ్తో జితిన్ రామ్ మాంజీ లాంటి వ్యక్తులతో అంటే బీహార్లో కీలకంగా వ్యవహరించిన నేతలందరితో ఆయా పార్టీలతో కూటమి కట్టి మహాకూటమి మహాగఠబంధన్ పేరుతో కూటమిలు కట్టి తన కుర్చీ కాపాడుకునేందుకు అంటే సీఎంగా సుదీర్ఘకాలం పాలించాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇష్టారీతిలో అంటే రాజకీయాల్లో నైతిక విలువలన్నీ పక్కన పెట్టి ఏమాత్రం పారదర్శకత లేకుండా విలువలు లేకుండా కుర్చీ కోసం ఆయన పాకులాడుతున్న తీరు ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది దుమారం కూడా రేగుతుంది గతంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో నితీష్ కుమార్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కావచ్చు మరొకటి కావచ్చు ఈరోజు నేల నాకేసినాయి అనమాట సో ఇట్లాంటి నీచమైన నేత బీహార్ పాలకుడిగా కావడం అక్కడ ప్రజలకు కూడా ఏమాత్రం సహించని పరిస్థితి అనమాట ఇదంతా బీహార్కు సంబంధించిన నితీష్ చరిత్ర ఇక రాజకీయాలకు సంబంధించి తీసుకుంటే ఆయన తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు దేశాన్ని ఆశ్చర్యపరిచినాయి బీసీ జనగణన కావచ్చు తర్వాత మద్య నిషేధాన్ని అమలు చేసిన తీరు కావచ్చు కొన్ని సంస్కరణలు బీహార్ అంటేనే గూండారాజ్ రౌడీరాజ్ అనే ముద్ర నుంచి ఆయన ఎంతో కొంత బయటపడేసే ప్రయత్నం చేసిరు ఇది పాలనకు సంబంధించిన నితీష్ కుమార్ అచీవ్మెంట్స్ అనమాట ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అంటే 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనుసరించబోయే వ్యూహం ఏందన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రభ నరేంద్ర మోడీ ప్రభ అంటే గత 10 ఏళ్లలో ఆయన గ్రాఫ్ పడిపోయిందని మొన్నటి ఎన్నికలు నిరూపించినాయి సాక్షాత్తు అయోధ్యలో అంటే ఏ రామ మందిర నిర్మాణం హామీతో జై శ్రీరామ్ నినాదంతో వాళ్ళు రాజకీయాలు చేస్తూ వచ్చారో 2 సీట్ల నుంచి 303 సీట్లకు ఎట్లా అయితే ఎదిగారో ఇవేవి కూడా మొన్న బీజేపీ ఎన్నికల్లో కాపాడలేకపోయిందనమాట సాక్షాత్తు అంటే అయోధ్య ఉండే ప్రాంతం ఫైజలాబాద్లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయి అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ గెలవడం తీవ్ర కలకలం రేపిందనమాట సో ఇవన్నీ గమనిస్తున్న రాజకీయ పక్షాలు బీజేపీకి ఇది లాస్ట్ టర్మ్ అని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూటమిలో నితీష్ కుమార్ ఉండే ప్రసక్తే లేదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళే శివసేనకు సంబంధించిన ఉద్ధవ్ ఠాక్రే తనయుడు आदित्य ठाकरे संचलन व्याख्या చేశారు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం मुझे लगता है कि एक ही बात है मैं उन पे ज्यादा बात नहीं करता क्योंकि वो तो घटना है जल्दी डिस्क्वालीफाई होने वाले लेकिन सबसे अहम चीज यही है मैं फिर विनती करूंगा जेडीयू को और टीडीपी को कि अगर खुद का दल बचाना हो खुद की पार्टी को बचाना हो तो जो स्पीकर का पद होता है लोकसभा अध्यक्ष का जो पद होता है वो अपने पास रखे नहीं तो भाजपा आपकी पार्टी को तोड़ेगा दूसरी चीज यही है जो स्पेशल स्टेटस या पैकेज चाहे बिहार को हो या आंध्र को प्रॉमिस किया गया होगा वो पहले ही है क्योंकि एक बार सरकार बनती है तो भाजपा कुछ देती नहीं है और जो भी दल ऐसे हैं जिनको लगता है कि कहीं बाद में एक्सपेंशन होगा और एमओएस का कैबिनेट बनेगा ये बात झूठी है हमारा अनुभव है ये सारी जो बातें मैं कह रहा हूँ वो अनुभव के बोले సో ఆయన ఏమంటాడంటే
కూటమి సుస్థిరంగా నడవాలంటే ముందు జేడీయూ అండ్ టీడీపీ రెండు పార్టీలు కూడా తమ ఎంపీలను కాపాడుకోవాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే లోక్సభ స్పీకర్ స్థానాన్ని ఆశించాల్సి ఉంటుంది. ఈ రెండు పార్టీల్లో ఎవరో ఒకరు లోక్సభ స్పీకర్ అయితే తప్ప ఈ రెండు పార్టీలు బతికి బట్టగట్టలేవు అన్నది ఆదిత్య ఠాక్రే ఏమంటారు ముందస్తు ఆలోచన. వాస్తవానికి అంటే బీజేపీ ఎట్లాంటి రాజకీయాలు చేస్తుందో గత 10 ఏళ్ల కాలంలో చూసినాం. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలను కావచ్చు కూటమిల్లో చిచ్చు రేపుతూ ముఖ్యంగా మహారాష్ట్రను అయితే ఒక ప్రయోగశాలగా మార్చి ఒకవైపు ఏక్నాథ్ షిండే వర్గంతో శివసేనను చీల్చేసిండ్రు, తర్వాత ఎన్సీపీని శరద్ పవార్ వర్గంగా, తర్వాత మరో వర్గంగా చీల్చేసి ఎట్లాంటి రాజకీయాలు చేసిరో తెలిసిందే. మొన్న మహారాష్ట్రలో చెప్పు దెబ్బ కొట్టినట్టు బీజేపీకి చావు దెబ్బ కొట్టిరనమాట. 48 స్థానాలున్న మహారాష్ట్రలో కేవలం 12 స్థానాలకే బీజేపీ పరిమితం అయిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఇందాక ఆదిత్య ఠాక్రే మాటల్లో కనుక చూస్తే బీజేపీ ఇచ్చిన హామీలేవి కూడా నిలబెట్టుకోదు. ఎన్నికల ముందు ఒక మాట చెప్తుంది, ఎన్నికల తర్వాత ఇంకొకలాగా వ్యవహరిస్తుంది. గతంలో తాము అనుభవించినాం. అట్లాగే బీహార్కు ఆంధ్రప్రదేశ్కు రెండింటికి కూడా స్పెషల్ స్టేటస్ అలాగే మరికొన్ని హామీలు కూడా ఇచ్చింది. అవన్నీ నెరవేర్చుకోవాలంటే ముఖ్యంగా లోక్సభలో స్పీకర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే తప్ప బీజేపీకి కళ్ళెమేసే అవకాశం ఉండదు. లేదంటే మీ పార్టీలోనే ఎంపీల్లోనే చీలిక తెచ్చి మీ ప్రభుత్వాలను కూల్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన సూత్రీకరించారనమాట. సో ఇది దేశంలో జరుగుతున్న రాజకీయ కలకలం. ఒకసారి బీహార్లో కనుక వెళ్తే 2015లో 2020లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. సో అప్పుడు ఆర్జేడీ అండ్ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ అనూహ్యంగా టర్న్ తీసుకొని బీజేపీ వైపు మొగ్గు చూపారు. తర్వాత బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ గఠబంధన్ దగ్గరికి వెళ్ళి అంటే జస్ట్ 5 ఏళ్ల టర్మ్లోనే 2-3 సార్లు కప్పదాట్లు చేసిన వ్యవహారం ఆయనను ఒక పాలకుడిగా కంటే నీచ మనస్తత్వం ఉన్న అచంచలంగా ఉన్న వ్యక్తి, అచంచల మనస్తత్వం గల పొలిటికల్ లీడర్గా బీహార్ ట్రీట్ చేస్తూ ఉందన్నమాట. సో తన కుర్చీని కాపాడుకునేందుకు రేపు ఎట్లాంటి అడుగులైనా వేసే అవకాశం ఉంది. పైగా కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి చాలా రకాలుగా ఆయన ఆశించే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా అంటే ఈసారి నితీష్ పతనం ఖాయం. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఆయన మీద తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయనను అటు అసెంబ్లీలో ఓడించేందుకు ఇటు పార్లమెంట్లో ఎంపీలను లాక్కుని చీల్చేందుకు కూడా ట్రై చేయొచ్చు. అందుకే వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉండాలన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది బీహార్కు సంబంధించి నితీష్కు సంబంధించిన వ్యవహారం. మరో ఏడాదిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు. నితీష్ కుమార్ జంప్ అవుతారా? మోడీ ఉండేది ఏడాదైనా. ఒకవేళ నితీష్ కుమార్ కనుక జంప్ అయితే ఇప్పుడే అంటే రాజకీయ విశ్లేషణలు చాలా దూరం ఉంటాయి, ముందే చెప్పేస్తున్నారు అనమాట. ఒకసారి నితీష్ కుమార్ కనుక విత్డ్రా చేసుకుంటే కూటమిలోని మరికొంతమంది కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నైతికంగా ఇది తమకు పతనం అని గ్రహించే బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ మద్దతుతో మళ్ళీ ఎన్నికలకు కూడా పోయే అవకాశం ఉండొచ్చు. సో ఎటు చూసినా మోడీ సర్కారు ఏడాదికి మించి కొనసాగే అవకాశం లేదని కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు కూడా కోల్పోయిన మోడీ మొన్న ఏదో రకంగా సర్దుబాటు చేసుకొని అధికారంలోకి వచ్చారు. సో ఇక మిగిలింది మోడీకి కేవలం ఏడాది మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం 74 ఏళ్ల వయసులో ఉన్న మోడీజీ 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్న ఒక నియమం అనమాట. 75 ఏళ్ల తర్వాత ఎంత పెద్ద స్టార్ వాల్ట్ అయినా కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందే. బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ అటు ప్రభుత్వంలో కానీ ఎట్లాంటి పదవులను ఆశించకూడదు, దిగిపోవాల్సి ఉంటుందని చెప్పి ఒక నియమం రాసుకున్నారు. మరి దీన్ని నరేంద్ర మోడీ బ్రేక్ చేస్తారా, లేదంటే పదవి కోసం ఆయన కూడా గడ్డి గరుస్తారన్నది కాలమే నిర్ణయించాలి. సో మొత్తం మీద కూటమి అనుకున్నంత, ఎన్డీఏ కూటమి అనుకున్నంత సేఫ్గా ఏం లేదు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు నితీష్ కుమార్ ఆడించే అవకాశం ఉంది. సో దీని గురించి మరిన్ని వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఏంటంటే ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎట్లాంటి మార్పులు ఉంటాయి కూటమిలో, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.